రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సెక్రటేరియట్లో జరుగుతున్న సమావేశానికి మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. కేబినెట్లో ముఖ్యంగా రైతు అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, రుణమాఫీ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలోనే రైతు రుణమాఫీపై తుది నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది అమలు చేయడం వీలు కాలేదు. దీంతో ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తారని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు సమయం దగ్గర పడుతుండటంతో దీనిపై మంత్రివర్గం అధికారులతో చర్చిస్తున్నారు. మొత్తం రుణమాఫీకి 39,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి నిధులు సమకూర్చడం ఎలా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే రుణమాఫీ అంశంపై మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి అధ్యయనం చేశారు. రాష్ట్ర కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. హరిత, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది? సో థ్యాంక్ యూ రాణి. సో క్యాబినెట్ సమావేశం ఈరోజు జరగడం చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి అంశాల మీద చర్చ జరుగుతుంది అన్న వాదనలు అయితే చాలా బలంగా వినపడ్డాయి. సో అందరూ కూడా క్యాబినెట్లో కీలకంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారా అన్న విషయం మీద కూడా చాలా వరకు ఆసక్తిగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించిన సమావేశం జరుగుతుంది. సో ఎలాంటి అంశాల మీద చర్చిస్తారు అన్న వాదనలు ఎన్నో వినిపించినప్పటికీ కూడా ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసా మీదనే చర్చ జరిగినట్లు మాత్రం మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇదే క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఒక బ్రేకింగ్ అనేసి చెప్పాలి. రైతు రుణమాఫీకి సంబంధించి ఈ డిసెంబర్ 9న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు అంటే డిసెంబర్ 9 వరకు కూడా ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో రైతు రుణమాఫీ కింద వాళ్ళందరికీ కూడా మాఫ్ చేస్తున్నామనేసి కూడా ఒక కీలక ప్రకటననైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందనేసి చెప్పాలి. సో ప్రజెంట్ ఆ రుణమాఫీ రైతులకైతే రుణమాఫీ చేయాలంటే రాని 39,500 కోట్లు అయితే కావాల్సింది గవర్నమెంట్కి. ఇప్పుడు ఫస్ట్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అట్లాగే 13 హామీలతో పబ్లిక్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా మేము హయాంలోకి వస్తే మమ్మల్ని గెలిపిస్తే రైతు రుణమాఫీ చేసేస్తాము. సో బ్యాంకులకు వెళ్ళండి రైతులందరూ. సో మేము డిసెంబర్ 9న ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో ఖచ్చితంగా ఆ రోజే మేము రుణమాఫీ అనేది చేస్తామన్నారు. కానీ మాట తప్పారు. సో అప్పటికి రుణమాఫీ అనేది చేయలేదు. ఆ తర్వాత మనం సిచ్యువేషన్ చూసుకుంటే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్కి ముందు కూడా లోక్సభ ఎలక్షన్స్, సో అప్పుడు కూడా రైతు రుణమాఫీ మీదనే ఫోకస్ పెట్టారు. సో కంప్లీట్గా మిగతా గ్యారంటీలను పక్కన పెట్టి రైతు రుణమాఫీ అనేది ఆగస్టు 15 లోపు మేము చేస్తాము, దాని మీద మేము చాలా పట్టుదలతో ఉన్నాము, ఆగస్ట్ 15 లోపు చేస్తామనేసి కూడా అందరినీ నమ్మించి సో ఎంపీ అంటే లోక్సభ ఎలక్షన్స్లో కూడా ప్రచారాలు చేశారు. సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసింది దేవుళ్ళ మీద. ఎక్కడ అంటే ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు సంబంధించిన ప్రధాన ఆలయానికి సంబంధించిన దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టినటువంటి సిచ్యువేషన్. సో వాటి సాధ్యాసాధ్యాల గురించి మనం కనుక చూసుకుంటే సో రైతులకు రుణమాఫీ చేయాలంటే ప్రస్తుతం గవర్నమెంట్కి కావాల్సిన అమౌంట్ 39,500 కోట్లు మాత్రం ప్రభుత్వానికి కావాల్సింది. సో ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పటికే చాలా వరకు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ 6 నెలల్లో కూడా చాలా వరకు అప్పులు తెచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేయాలంటే 39,500 కోట్లు కావాల్సి ఉంటుంది. సో దీన్ని ఎట్లా ఈ డబ్బుల్ని ఎట్లా సమకూర్చుకోవాలి
అన్న దాని మీదనే ఈరోజు ప్రధానంగా చర్చ నడిచింది క్యాబినెట్లో అని చెప్పాలి రాని. సో 2 లక్షలకి సంబంధించి అంటే 2 లక్షల వరకు రైతులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ చేయాలని, సో డిసెంబర్ 9కి ముందు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సంబంధించి రుణాలు అనేది మాఫీ చేస్తామన్న కీలక ప్రకటన కూడా ఈరోజు క్యాబినెట్లో ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. సో మరి ఈ విషయంలో ఎలాంటి అంటే కండిషనలా అని మాత్రం మనం చర్చించుకోవాల్సిన విషయం అయితే ఉంది. సో కండిషన్స్ ఏమన్నా పెడతారా అంటే 2 లక్షలకి సంబంధించి రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి అన్కండిషనల్గా ఇస్తారా అనేది. కండిషనల్గా ఇస్తే మాత్రం ఖచ్చితంగా 39,500 కోట్లు అయితే గవర్నమెంట్కి అయితే అవసరం పడే అవకాశాలు అయితే ఉంటాయి. సో 40,000 కోట్లు పై చిలుకు మాత్రం కావాల్సి ఉంటుంది. సో ప్రధానంగా ఈ 39,000 అంటే దాదాపు 40,000 కోట్లు సమకూర్చుకోవాలంటే గవర్నమెంట్కి ఒక 3 విధాలుగా ఈ అమౌంట్ని అయితే సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఒకటి ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పు తెచ్చుకునేటువంటి అవకాశము ఒకటి ఉంది. సో కార్పొరేషన్లో అంటే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నటువంటి లిక్కర్ కావచ్చు, లేదంటే భూముల రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదంటే పెట్రోల్ డీజిల్ వాటి మీద వచ్చే ఆమ్దాన్ ఏదైతే ఉంటుందో వాటిని 1 or 2% కిందకి ఈ ఆదాయాన్ని కార్పొరేషన్కి డైవర్ట్ చేసి ఆ ఆదాయాన్ని కార్పొరేషన్కి వచ్చిన ఆదాయంగా చూపించి అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మరి ఇప్పటికే అంటున్నారు అంటే భూముల రిజిస్ట్రేషన్ రేట్స్ పెంచుతాము, అట్లాగే లిక్కర్కి సంబంధించి మద్యం ధరలను కూడా పెంచుతామన్న మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. రాబోయే 1 or 2 నెలల్లోనైతే ఈ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, లేదంటే లిక్కర్ మద్యం విషయంలో కావచ్చు ఖచ్చితంగా రేట్లు పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్పొరేషన్ మీద వచ్చే ఆదాయాన్ని వీటి మీద వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్ పైకి డైవర్ట్ చేసి ఆ ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి వచ్చే ప్రధాన వనరులుగా ఉన్నటువంటి లిక్కర్ కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్స్ కావచ్చు, దాంతోపాటు పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు. సో మొన్న అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా పెట్రోల్ మీద 3 రూపాయలు, అట్లాగే డీజిల్ మీద 3 రూపాయలు కూడా పెంచినటువంటి సిచ్యువేషన్. మరి అట్లాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఏమన్నా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ కూడా నడుస్తుంది. సో రెండవ ఆదాయ వనరు వచ్చేసి రాష్ట్రానికి భూములు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులనే చెప్పాలి. సో ఈ భూములను తాకట్టు పెట్టడమో లేదంటే అమ్మడమో లాంటివి చేసేటువంటి అంటే ఈ ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించిన భూములు 39,000 కోట్ల విలువ చేసే భూములు అయితే ఉన్నాయి. ఆ భూములను అమ్మి రైతులకు రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఇంకొకటి గవర్నమెంట్ ముందున్న ఒకటి అంటే ఆదాయ వనరు అని చెప్పాలి. సో ఈ విషయంలో ఒకవేళ భూములను అమ్మాలనుకుంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు సో తాను వ్యతిరేకించారు బీఆర్ఎస్ నాయకులు అంటే మాజీ సీఎం కేసీఆర్. సో భూముల అమ్మకాలు పెట్టేసిండు. సో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని భూములను కూడా వేలం వేస్తుండు, అమ్మకానికి పెడుతుండు. సో అని ఈయన వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఇప్పుడు భూముల్ని ఆదాయ వనరుగా చూపించాలంటే కొంత సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒకవేళ భూములను నమ్మితే అప్పుడు నేను చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ తెర మీదకి వస్తాయా, సో భూములను నమ్మడం అనేది కరెక్టా లేదా అన్న విషయాలు మాత్రం సో ఒక సందిగ్ధతనైతే తీసుకొచ్చాయనేసి చెప్పాలి. సో మూడవ ఆదాయ వనరులుగా గవర్నమెంట్ ముందుంది ఎఫ్ఆర్బిఎం. అంటే స్పెషల్గా రాష్ట్రానికి ఆదాయ వనరులు అంటే అప్పు తెచ్చుకునేటువంటి ఫెసిలిటీ ఎఫ్ఆర్బిఎం నుంచి ఉంటుంది. సో కానీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి చాలా సఖ్యతగా ఉంటూ అక్కడి నుంచి అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం. ఈ 3 విధాలుగా మాత్రం గవర్నమెంట్కి ఆదాయ వనరుల్ని సమకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 అంశాల మీద కూడా ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ అంటే మీన్స్ సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ 3 పైన కూడా అంటే చర్చ నడిచింది. అంటే మనకున్నటువంటి ఆదాయ వనరులుగా ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ నుంచి కావచ్చు, లేదంటే వాళ్ళ ముందున్నటువంటి గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ భూములు కావచ్చు, లేదంటే ఎఫ్ఆర్బిఎం నుంచి అంటే
ఈ వీటితోటి మనము డబ్బులు తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మూడింటితో డబ్బులు, ఈ మూడింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే రైతులకు రుణమాఫీ విడతల వారీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది అన్న చర్చ కూడా ఈరోజు క్యాబినెట్లో నడిచిందనేసి చెప్పాలి. సో మరి సెంట్రల్ గవర్నమెంట్తోనైతే FRBM నుంచి అప్పు తెచ్చుకోవాలంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్తో చాలా సఖ్యతగా ఉంటూ వాళ్ళ నుంచి అప్పు తెచ్చుకునేటువంటి ఫెసిలిటీ 39,500 కోట్లు ఇట్లా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ 3 రకాలుగా కూడా ఆస్తులు కావచ్చు, లేదంటే అప్పు తెచ్చుకోవడం. ప్రభుత్వం ముందున్న 2 ఆదాయ వనరులు అని చెప్పాలి. ఒకటి కార్పొరేషన్ని జోయించి కానీ, లేదంటే FRBM నుంచి కానీ అప్పు తెచ్చుకోవడం. రెండేంటంటే ఆస్తులని అమ్మకానికి పెట్టుకొని అప్పు తెచ్చుకోవడం. వీటికి ఆస్తులు లేదా అప్పులు, ఈ 2 మాత్రం గవర్నమెంట్ ముందున్న ప్రధాన ఆదాయ వనరులు అని చెప్పాలి. సో ఇదంతా ప్రాసెస్ జరగాలంటే కూడా ఖచ్చితంగా 1-2 నెలల సమయం ప్రాసెస్ అయితే పడే ఛాన్సెస్ అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ రుణమాఫీ చేయాలంటే వీటి మీద మాత్రం చాలా సుదీర్ఘంగా చర్చ నడిచిందని చెప్పొచ్చు. ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాను కూడా ఈరోజు క్యాబినెట్లో చాలా కీలకంగా, చాలా ప్రధానమైన ఎజెండాగా తీసుకున్నటువంటి అంశాలు. సో రైతు భరోసాకు వద్దాం రాని. సో రైతు భరోసాని ఇవ్వాలంటే సో ఖచ్చితంగా ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అంటే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు సో రైతు భరోసా ఇచ్చే విషయంలో ఎకరానికి 10,000 చొప్పున ప్రతి రైతుకు 2 విడతల వారీగా 5,000 ఒకసారి 5,000 ఒకసారి రిలీజ్ చేసింది. సో ఆ విధంగా కాకుండా వీళ్ళు గెలిచేటప్పుడు ఇచ్చిన రైతులకు భరోసా ఏంటంటే, మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా అనేది మేము పెంచుతాము. అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ 10,000 ఇస్తే మేము ఎకరాకి 15,000 ఇస్తాం. వాళ్ళు ఓన్లీ పట్టేదారులకే ఇచ్చారు. కానీ మేము పట్టేదారులతో పాటు కౌలు రైతులకు అట్లాగే వ్యవసాయ కూలీలను కూడా ఎంచుకుంటున్నాం. వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని. సో వ్యవసాయ కూలీలు అంటే ప్రతి ఇంట్లో కూడా ఒకరుంటారు. దాంతోపాటు కౌలు రైతులను ఎంచుకున్నారు. సో కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. అట్లాగే పట్టేదారులకే కాకుండా వీళ్ళందరికీ కూడా ఇస్తామన్న హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రైతు భరోసా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇంకొంత టైం పట్టే ఛాన్సెస్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా సో రైతు భరోసాని ఇచ్చే విషయంలో కూడా ఈ క్యాబినెట్లో చర్చ నడిచిందని చెప్పొచ్చు. ఇక వానాకాలం సీజన్ రానే వచ్చింది. సో వానాకాలం సీజన్లో కేసీఆర్ ఇచ్చినట్లు మరి 10,000 ఎకరానికి 10,000 విడతల వారీగా ఇచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ఖజానా మాకు ఖాళీగా ఉంది. ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేయాలన్నా, లేదంటే రైతు భరోసా ఇవ్వాలన్నా అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకున్నటువంటి డబ్బులతోనే రైతు రుణమాఫీ చేయాలనేసే కూడా ఈ 6 నెలల సంధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అవే మాటలు ముందటేసి రైతులకు నిజంగా పొట్టగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. రైతు భరోసాలు ఇచ్చే విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. కొంత ఆలస్యం ఏంటి, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా మళ్ళీ ఇప్పుడు రైతులనే ప్రధాన ఎజెండాగా తీసుకొని రైతులకు రుణమాఫీ చేస్తాము ఆగస్ట్ 15 లోపు అన్న అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైతే చాలా స్ట్రాంగ్ అయ్యి రైతులకు వీళ్ళు చేస్తుంది ఏంటి అని గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో రైతులకు సంబంధించి వీడియోస్ వైరల్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా కొంత పట్టుదలతో తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రైతు రుణమాఫీ మీద ఇక నమ్మరిగా నన్ను ప్రజలు. సో ఎంపీ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలవాలి మేము. సో మేమే 10 సీట్లకు ఎక్కువగా సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము గవర్నమెంట్ని ఫామ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా 10కి పైన సీట్లు మేము గెలుస్తామన్న ధీమాతో ఎక్కడ ఏ జిల్లాకు అయినా పోయిన జిల్లాలకే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లాగే కొంత భయం కూడా చుట్టుకుంది. అంటే రైతులకు ఏం చేస్తలేము, సో రైతుల నుంచి ఏమన్నా వ్యతిరేకత వచ్చి మేము ఏమన్నా ఎంపీ ఎలక్షన్స్లో కొంత ఏమన్నా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఫిగర్ ఏమన్నా మారే ఛాన్సెస్ ఉన్నాయా అంటూ అప్పుడు కూడా రైతు రుణమాఫీనే ముందేసుకొని రైతు రుణమాఫీ విషయంలో మేము ఆగస్ట్ 15 అనేది ఒక డెడ్ లైన్ పెట్టి ఆగస్ట్ 15 లోపు చేస్తామని అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టారు. సో ఇప్పుడు కూడా ఈ రోజు జరిగినటువంటి రాష్ట్ర
కేబినెట్ సమావేశంలో కూడా ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాను కావచ్చు తీసుకున్నటువంటి పరిస్థితులు, దాని మీద సుదీర్ఘంగా చర్చ నడిచింది రాని. సో ఎస్పెషల్లీ రైతు రుణమాఫీ చేయాలంటే నేను ఇప్పటివరకు చెప్పినట్టు 39,500 కోట్లు అయితే గవర్నమెంట్కి అవసరం ఉంది. మరి వాటిని ఎలా సమకూర్చుకోవాలి అన్న దాని మీదనే ఈరోజు ఫోకస్ ఆన్ దాని మీదనే ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత రైతు బీమా భరోసా విషయంలో కూడా చూడొచ్చు. రైతు భరోసా విషయంలో పట్టెదారులతో పాటు కౌలు రైతులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామన్న విషయం మీదనే ఎక్కువగా చర్చ నడిచినట్టు తెలుస్తుంది. ఇక రైతు బీమా విషయంలో చూసుకుంటే ఇక రైతు బీమా అసలు ఊసే లేదు. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో రైతు బీమా మీద అసలు మాట్లాడిన సందర్భాలు కూడా లేదు. సో ఫోకస్ ఆన్ దట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి తెలంగాణ క్యాబినెట్ సమావేశం హాట్గానే సాగిందని చెప్పాలి. ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీటి మీదనే ఎక్కువగా చర్చ నడిచింది. సో రుణమాఫీ పైన ఇప్పటికే రాష్ట్ర అంటే కాంగ్రెస్ సంబంధించిన అధికారులు రైతుకి మహారాష్ట్రకు కావచ్చు, అట్లాగే రాజస్థాన్కి కూడా పర్యటించి అక్కడ ఎట్లా జరుగుతుంది, సో ఆ రకంగా మనం ఏమన్నా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అన్న విషయాల మీద కూడా మహారాష్ట్రకు అట్లాగే రాజస్థాన్కి కూడా అధికారులు వెళ్ళడం జరిగింది. ఆ చర్చ కూడా ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే రైతు రుణమాఫీ, రైతు భరోసా పైన క్యాబినెట్ సబ్ కమిటీ వేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల మీదనే ఈరోజు ఎక్కువగా దృష్టి పెట్టడం కావచ్చు, ఎక్కువగా చర్చించడం కూడా ఈరోజు ఓవరాల్గా టాపిక్ అంతా కూడా రైతుల చుట్టూ అంటే రైతు రుణమాఫీ, రైతు భరోసా మీదనే ఎక్కువగా చర్చించినట్టు మాత్రం మనకు లోపల నుంచి అంటే కీలక సమాచారం అందుతుంది రాణి. రైట్, థ్యాంక్ యూ హరిత.